టెంపుల్ టూర్ దేవాలయ దర్శనం ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ వారం మహావిష్ణువు స్వయంగా భూమికి వచ్చి ఒక గురువు దగ్గర శిష్యుడిగా మారి సేవ చేశాడంటే మీరు నమ్ముతారా? ఒకే క్షేత్రంలో స్వామివారు 5 విభిన్న అద్భుత ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా? 108 దివ్య దేశాల్లో అత్యంత రహస్యమైన పవిత్రమైన క్షేత్రమే తమిళనాడులోని తిరుక్కురంగుడి అళగియ నంబి ఆలయం. ఈరోజు మన వీడియోలో ఈ క్షేత్రం వెనుకున్న ఆశ్చర్యకరమైన రహస్యాలను విశేషాలను తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది? తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో దగ్గరకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరునెల్వేలి పట్టణ జిల్లాలో ఉంది. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. అయితే ఇక్కడ స్వామివారిని నంబి అని పిలుస్తారు. నంబి అంటే సంపూర్ణుడు, పరిపూర్ణ స్వరూపుడు లేదా విశ్వాసానికి పాత్రుడని అర్థం. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని అళగియ నంబి అంటే అందమైన పరిపూర్ణుడు అనే రూపంలో భక్తులు ఆరాధిస్తారు. ఇక్కడ 5 రూపాయల భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ విష్ణుమూర్తి ఒకే చోట 5 రకాల రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. నంబి ఇది నిలబడి ఉన్న రూపం ఆలయంలోని ప్రధాన విగ్రహం. 2 ఇరుంద నంబి కూర్చుని ఉన్నటువంటి విష్ణుమూర్తి రూపం. కిడంద నంబి శేషశైపై శయనించినటువంటి రూపం. మలై నంబి కొండపై వెలిసిన రూపం. తిరుప్పార్కడల్ నంబి పవిత్ర జలాల దగ్గర కొలువైన రూపం. ఇలా ఒకే క్షేత్రంలో 5 రూపాల్లో స్వామివారిని దర్శించుకోవడం అంటే చాలా అరుదు. శ్రీ రామానుజాచార్యులు ఇక ఈ క్షేత్రానికి విశిష్టాద్వైత స్థాపకులు శ్రీ రామానుజాచార్యులకు ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఒకసారి రామానుజాచార్యులు ఈ ఆలయ పద్ధతులను, పూజా విధానాలను సరిచేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో సాక్షాత్ మహావిష్ణువే ఒక సాధారణ శిష్యుడి రూపంలో వచ్చి రామానుజాచార్యుల వారికి సేవలు చేశాడట. భగవంతుడే శిష్యుడిగా మారిన ఈ పరమ పవిత్ర భూమి కాబట్టే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆలయానికి అంతటి ఉన్నతమైనటువంటి స్థానం దక్కింది. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, ఋషులు మహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి స్వామి ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధంలో ఈ క్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా స్తుతించారు. భక్తితో పాటు ఈ ఆలయం కళలకు నిలయం. ద్రావిడ శైలిలో నిర్మించిన భారీ గోపురాలు, ఇక్కడ చిత్రకళ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ గోడలపై చోళ, పాండ్యరాజుల కాలం నాటి ఎన్నో చారిత్రక శాసనాలు మనకు కనిపిస్తాయి. ఆలయ హారతి లేదా స్వామివారి భక్తి చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాల సమాహారమే ఈ తిరుక్కురంగుడి అళగియ నంబి క్షేత్రం. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా లేదా భవిష్యత్తులో వెళ్ళాలనుకుంటున్నారా? ఈ కామెంట్స్ లో తప్పనిసరిగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరికొన్ని వీడియోలను మీకు మా ఛానల్ ద్వారా ప్రజెంట్ చేస్తానని చెప్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.